ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు గనుక మీకేదీ తక్కువ కాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఈ యొక్క వాక్కు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ చేతి పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదించినాడు అని సెలవిస్తూ, మీరు అరణ్యములో 40 సంవత్సరములు ఉన్న సంగతిని నేను తెలుసుకున్నాను అన్న విషయాన్ని ఇశ్రాయేలీయుల ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలతో చేసిన ఆ వాగ్దానం ఈనాడు మీతో కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మీకు తోడున్నాడు కనుక మీరు ఏ పని చేసినను అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్తమును దేవుడు దీవించబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాటను మీరు స్వీకరించండి, ఈ వాగ్దానాన్ని స్వీకరించండి. మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉండి మీ జీవితంలో జయమునిచ్చి మిమ్మల్ని పోషించి సంరక్షించి మీకేమీ తక్కువ కాకుండా సమృద్ధినిచ్చి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, యందు నమ్మక ఉంచి వారిని ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు, పరిశుద్ధాత్మదేవ, ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలను ఆశీర్వదించిన దేవుడు, ఈనాడు ప్రతి బిడ్డలతో మీరు తోడై ఉండి వారికి ఏమీ తక్కువ కాకుండా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవ, వారి సమస్తమును దీవించండి, వారికి ఉన్నదాన్ని దీవించండి, కలగబోయేదాన్ని దీవించండి, వారి పిల్లలను దీవించండి, వారి సమస్తమును దీవించండి. పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధిని తోడు వారితో ఉంచి సమృద్ధి జీవం చేత నింపి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించినాడు.